వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్త ప్రాణాలని తీసేసిందో భార్య. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతమైన నేల్కల్లో ప్రశాంత్ సంధ్య దంపతులు నివాసం ఉండేవారు. అయితే సంధ్యకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం వల్ల వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని సంధ్య పక్కా ప్లాన్ వేసింది. పథకం ప్రకారం భర్తకు విపరీతంగా మద్యం తాగించి పూర్తిగా మత్తులోకి జారుకున్నాక తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ప్రశాంత్ ను భవనం పైనుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలైన అతను బ్రతికే ఉండడంతో మరింత క్రూరంగా ఆలోచించి టాయిలెట్ క్లీనర్ ఆర్ఫిక్ లిక్విడ్ ను సిరంజి ద్వారా నేరుగా అతని నరాల్లోకి ఎక్కించి హతమార్చారు. ఆ తర్వాత ఇదంతా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ దారుణ హత్యను వారు ఎలా ప్లాన్ చేశారో పోలీసులు విచారించినప్పుడు ఆ ప్రియుడు చెప్పిన మాటలు మీరే వినండి. ఎవరు ఎత్తేసారు కిందకి? నువ్వు ఎత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నాం. మేము కొట్టుకున్నాక ఆయన వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. నేనే లేపిన. నువ్వు ఎత్తేసినావా? నాకు ఒకటి ఇస్తాడు అలా వైఫ్ వేసి ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ అన్ను ప్లాన్ ఇదంతా తాగి చెప్పింది ఆమెనే. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఎక్కడ నుంచి ఇటు. విచారణలో భార్య సంధ్య తన నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు భార్యను ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.